సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొని ట్రస్ట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఎంతో మంది అభాగ్యులకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా చూపిస్తుందని సుమన్ తెలిపారు. అందరం ఒక్కటే అన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని, భాష, ప్రాంతం, కులం అనే భేదాలు వద్దని ఆయన సూచించారు. యువత శక్తి ఎంతో గొప్పదని, మార్షల్ ఆర్ట్స్ రక్షణ కోసం ఉపయోగపడుతుందని, రియల్ ఎస్టేట్లో స్వీయ రక్షణ అవసరమని, శరీరం ఆయుధం కావాలని సుమన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పూర్ణిమ, ప్రియాంక, సెక్రటరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సంస్థలకి మీ ద్వారా పబ్లిసిటీ రావాలి అంటే పబ్లిసిటీ రెండు విషయాలు. ఒకటి, ఇలాంటి పిల్లలు ఇక్కడికి రావచ్చు, చదవచ్చు, జీవితంలో పైకి రావచ్చు. అదే మరి ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారండి. మీకు తెలుసు, పెళ్ళిళ్ళకి ఎన్నో కోట్లు వేస్ట్ అవుతున్నాయి. ఖర్చు కాదు, వేస్ట్ అవుతున్నాయి. ఆ వేస్ట్ అవుతున్న డబ్బులు అందాక మేడం గారు చెప్పారు, ఒక స్టూడెంట్కైనా మీరు ఇస్తే మేము చూసుకుంటాం, వీలైతే 10 అని అంటున్నారు. సో దయచేసి డొనేషన్ ఇస్తే తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకు నేను చెప్తానంటే, ఎంత ఖచ్చితంగా నేను చెప్తానంటే, మా అమ్మగారు కూడా ఒక కాలేజీ ప్రిన్సిపల్. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, కానీ మా అమ్మగారు పేద పిల్లలకి, ముఖ్యంగా బాగా చదువుతున్న వాళ్ళు, పేద పిల్లలంటే వాళ్ళ ఇంజిన్ డ్రైవర్ కూతురు, రైల్వే ఇంజిన్ డ్రైవర్ కూతురు,